ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రాహుల్ ద్రావిడ్ని కోచ్గా నియమించేందుకు రాజస్థాన్ రాయల్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడటంతో పాటు 2 ఏళ్ల పాటు మెంటార్గా పనిచేసిన ద్రావిడ్ ఇందుకు సముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. వాస్తవానికి ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం కూడా ద్రావిడ్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తనకు అనుబంధం ఉన్న రాజస్థాన్ రాయల్స్ వైపే ద్రావిడ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్గా తన ప్రస్థానాన్ని ముగించిన రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్గా మారనున్నాడు. అందుకోసం ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు ద్రావిడ్ కూడా రాజస్థాన్ ఇచ్చిన ఆఫర్కు అంగీకరించినట్లు తెలుస్తుంది. గతంలో ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్తో కలిసి పనిచేశాడు. 2011, 2012, 2013 సీజన్లో మిస్టర్ డిపెండబుల్ అయిన రాహుల్ ద్రావిడ్ ఆ జట్టు తరపునే ఆడాడు. కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. 2013లో అతని సారథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్, ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ ఆడింది. 2012లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ గుడ్ బై చెప్పిన ద్రావిడ్ 2013లో ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ తర్వాత 2 సీజన్ల పాటు అంటే ఐపీఎల్ 2014, 2015 సీజన్లో రాజస్థాన్కి మెంటార్గా కూడా అతడి సేవలు అందించాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ అండర్-19 ఇండియా ఏ కోచ్గా అయితే కూడా పనిచేశాడు. అదే జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కూడా వ్యవహరించాడు. 2021లో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల ఆ పదవి నుంచి తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ మళ్లీ రాజస్థాన్ రాయల్స్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్కు కుమార్ సంగాకర డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకవేళ ద్రావిడ్ని హెడ్ కోచ్గా తీసుకుంటే 2001 నుంచి రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్గా ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగాకర ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. వాస్తవానికి టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగిన తరువాత రాహుల్ ద్రావిడ్ను మెంటార్గా లేదా కోచ్గా తీసుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్గా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో గంభీర్ ప్లేస్ను రాహుల్ ద్రావిడ్తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ ద్రావిడ్తో సంప్రదింపులు జరుపుతోంది. అయితే జాతీయ జట్టుకు హెడ్ కోచ్గా ఉండాలంటే ఏడాది మొత్తం వారి కోసమే కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే ఐపీఎల్ అయితే 3 నెలల ఫ్రాంచైజ్ కోసం పనిచేస్తే సరిపోతుంది. ఖాళీగా ఉండటం ఎందుకని రాహుల్ ద్రావిడ్ కూడా రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పోస్ట్ ఆఫర్ను ఓకే చెప్పేలా భావిస్తున్నట్లు సమాచారం. అయితే 2025 ఐపీఎల్ 18వ సీజన్లో ఆడే 10 టీమ్స్లో గాను రాహుల్ ద్రావిడ్ ఏ టీంకి అయితే కోచ్గా ఏ ఫ్రాంచైజ్కి అయితే కోచ్గా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఆ టీం పేరు అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.